ఎవరి గురించి వింటున్నాం మనం? రోజర్ మార్కోస్. వినండి అందరూ. ఇక్కడ రోజర్ మరి క్యాంపులో ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నారు. హాలిడేస్లో మీకు ఒక హాలిడేస్లో వీబీఎస్కి ఎలా వచ్చారో వాళ్ళు కూడా మరి రోజర్ మార్కోస్ అనే ఫ్రెండ్స్ క్యాంపులో ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజర్ అనే పిల్లవాడు కొంత అల్లరిగా ఉండేవాడు. దేనికి వేస్తున్నానా? అట్టేస్తావా? 32. ఓకే. కాబట్టి ఈ రోజర్ మరి వీరు అల్లరి చేస్తూ సరదాగా ఉండేవాళ్ళు. ఆ పిల్లలంతా క్యాంపుకి వచ్చారు. తర్వాత సాయంకాలం కావచ్చింది. సాయంకాలంలో మీటింగ్ కొరకై వీళ్ళంతా 200 మంది ఈ యొక్క పిల్లలు వారు కూడుకున్నారు. ఈ పిల్లలందరూ చక్కగా పాటలు పాడుతూ వింటున్నారా? ఈ పిల్లలందరూ, యవనస్తులందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా పాటలు పాడుతున్నారు. ఏమని పాటలు పాడుతున్నారంటే, నాకు ఒక మరి పాట వచ్చింది, నేను విమోచించబడ్డాను, నేను రక్షించబడ్డాను, యేసు ప్రభు వారి కొరకు వారు ఒక పాట పాడుతూ సంతోషంగా వినండి. ఏ పిల్లలు వినండి నాయన, మీరు వినకపోతే నేను చెప్పను, మౌనంగా ఉండకపోతే నేను చెప్పను. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఈ రోజర్ మార్కస్ ఇంకా చాలామంది పిల్లలు సాయంత్రం క్యాంప్ అయిపోయింది, ఆటలు అయిపోయాయి, ఇప్పుడు వాక్యాన్ని వినడానికి వచ్చారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరు వాక్యం చెప్తారు, ఏం చెప్తారు అని చెప్పి ఎంతో ఆశగా ఉన్నారు. కొంతమంది అనుకున్నారు, ఆ గుంపులో అనుకున్నారు, ఇప్పుడు ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు, బ్రెజిలియా నుంచి వచ్చాడు, ఈ బ్రెజిలియన్ ఒక కథ చెప్తాడట, వాక్యం చెప్తాడట, ఉపన్యాసం చెప్తాడట, ఆయన ఏం చెప్తాడో మనం విందామని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ గ్యాదరింగ్ ఎంతమంది ఉన్నారు మొత్తం చెప్పండి? 200 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు 400 మంది ఎలాగున్నారో ఎలా ఆ రోజుల్లో ఆ క్యాంపులో 200 మంది ఉన్నారు. ఈ 200 మందికి 32 నాన్న స్లైడ్. ఈయన బ్రెజిలియన్ ఆయన ఇక వాక్యం చెప్పడానికి నాకులాగా నిలబడ్డాడు. నిలబడి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వినండి. ఏం చెప్తున్నాడంటే, మీకు చాలా పాటలు అంటే మీకు చాలా ఇష్టమా అని అడిగాడు. ఏమని అడిగాడు? మీలో చాలామందికి పాటలు అంటే ఇష్టమా? పాటలు అంటే ఎంతమందికి ఇష్టం? ఆయన కూడా అదే అడిగాడు. అక్కడ ఎదురుగా ఉన్న 200 మందితో అడిగాడు, దించండి చేతులు, మీకు పాటలు అంటే ఇష్టమా అంటే, అవును నాకు పాటలు అంటే ఇష్టమే అని వాళ్ళు చెప్పారు. పాటలు అంటే ఇష్టమే అని చెప్పిన తర్వాత, ఇష్టమని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, పాటలు కూడా ప్రభువునొద్దకు నడిపిస్తాయి, కేవలం వాక్యం. ఈ లైట్ కూడా ఆఫ్ చేస్తే ఇంకొక క్లియర్ కొడితే, ఓహో నేను కనబడాలా? రైట్ ఓకే. కాబట్టి ఆయన అన్నాడు, పాటలు దేవుని వాక్యం ద్వారానే కాదు, ప్రార్థన ద్వారానే కాదు, ఆరాధన ద్వారానే కాదు, పాటల ద్వారా కూడా మనుషులు మారు మనసు పొందుతారు, మీకు ఈ సంగతి తెలుసా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళు ఏం అర్థం కాలేదు. చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా బాగా వాక్యం చెప్తేనే మారు మనసు పొందుతారు, మంచి ప్రసంగాలు ఉంటే మారు మనసు వస్తుంది, ఆరాధన చేస్తేనే, ప్రార్థన చేస్తేనే కాదు, కొన్నిసార్లు దేవుడు చక్కని పాటల ద్వారా కూడా మాట్లాడతాడు. ఇప్పుడు బ్యూలా సిస్టర్ మన మధ్యలోకి వచ్చింది, చాలా బాగా పాడుతుంది. అలాగే కొన్నిసార్లు పాటలు కూడా మన హృదయాన్ని తాకుతాయి. ఇప్పుడు ఈ బ్రెజిలియన్ జీవితం ఎలా మారింది? యేసు ప్రభువుతో ఆయన ఎలాగొచ్చాడంటే, ఆయన ఒకప్పుడు ఆయన ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఒక పాస్టర్గా ఉండడానికి. వింటున్నారా? ఈ బ్రెజిలియన్ స్టోరీ వినండి, చాలా బాగుంటుంది. ఈ బ్రెజిలియన్ అనే ఆయన చిన్న వయసులో ఒక కాలేజీలో, వేదాంత కళాశాలలో ఆయన జాయిన్ అయ్యాడు. దేనికి? పాస్టర్గా ఉండడానికి, ఒక బీడీ కోర్స్ లాగా దాంట్లో జాయిన్ అయ్యాడు. పాస్టర్ కావాలనుకున్నాడు. అయితే పాస్టర్గా జాయిన్ అయ్యి క్లాస్కి వెళ్తున్నాడు, కానీ ఆయనకు రక్షణ లేదు, ఆయనకు మారు మనసు లేదు, ఆయనకు ఏమి బైబిల్ గురించి ఏమి కొంత తెలుసు కానీ రక్షణ అనుభవం లేదు. అయితే ఈయన యవన కాలంలో అలా కళాశాలకు వెళ్తున్నప్పుడు ఆయన ఒకరోజు ఆయనకు పక్కింట్లోంచి నెక్స్ట్ స్లైడ్ ఏమో 33 అదిగో
ఆయన యవ్వన కాలంలో బ్రెజిలియన్ ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి ఆయన బయటికి వెళ్తా ఉంటే ఒక మంచి పాట వినబడుతుంది ఆయనకు. ఒక చక్కని శ్రావ్యమైన సంగీతం, ఒక మధురమైన పాట ఒక పిల్ల పాడుతుంది. ఆ పక్కింట్లోంచి ఒక మంచి పాట వినబడుతుంది. నేను ఒక పాట పాడతాను, నాకు పాట పాడటం నాకు చాలా ఇష్టం, నేను విమోచించబడ్డాను, యేసు నన్ను విమోచించాడు, యేసు నన్ను రక్షించాడని చెప్పి మధురమైన గీతం పాడుతూ ఉంది. కొన్నిసార్లు పాటల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆరాధన పాటలు పాడేటప్పుడు మీరు పాటలు పాడేటప్పుడు మీరు కేవలం ట్యూనింగ్ మ్యూజిక్ కాదు వినాల్సింది. మ్యూజిక్ వినటం, ట్యూనింగ్ వినటం కంటే అందులో ఉన్న పదాలు జాగ్రత్తగా వినాలి, ఆ సాహిత్యాన్ని వినాలి. అలా వింటా ఉంటే మన మనసు ఎంతో ఉల్లాసంగా మారుతుంది. ఈయన ఆ పాట వింటున్నాడు. ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఈ బ్రెజిల్ అనుకుంటే ఎవరు ఈ పాట పాడుతున్నారు అని చెప్పి ఆలోచించాడు. అటు తిరిగాడు, చూస్తే చాలా పక్క ఇంట్లో నుంచి ఆ పాట పాడుతుంది. ఒక చిన్న పిల్ల ఆ పాట పాడుతుంది. ఆ పాట పాడుతుంటే ఆయనకు విన్నాడు కానీ భలే కోపం వచ్చింది. ఎందుకంటే ఆయనకు రక్షణ లేదు. ఇదేంది, మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, అలాంటి వారే ఆ రక్షణ పొందుతూనే పరలోకం వస్తుందా? ఏంది ఇలా చెప్తున్నారు, ఈమె చెడ్డగా పాడుతుందని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలియదు కదా. ఆ పిల్ల ఏమని పాట పాడుతుందంటే, నేను నా రక్షకుడు నన్ను విమోచించాడు, ఆయన వల్ల, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరలోకానికి వెళ్తానని ఎంతో సంతోషంగా పాడుతుంటే ఈయనకు చాలా కోపం వచ్చింది. ఇదేమిటి, రక్షణ పొందుతూనే పరలోకానికి వెళ్తారా, రక్షణ లేకుంటే పరలోకానికి వెళ్ళరా, ఇదేమిటి ఈ పాప ఎలా పాడుతుందని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చింది. కాబట్టి మరి పాటలు అనేవి, దేవుని పాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు కూడా VBS సాంగ్స్ బాగా వినండి. VBS సాంగ్స్, సండే స్కూల్ పాటలు మీరు చాలా బాగా వినాలి, అర్థం చేసుకోవాలి, పాడాలి. అందులో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలా వినసొంపైన మధురమైన పాటలు. అర్థమైందండి? ఆ పిల్ల అంత చక్కగా పాడుతుంటే ఆ పాడుతున్న పాట ఈయనకు అర్థం కాలేదు. ఈయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే, ఆ తర్వాత స్లైడ్ చూడండి. ఆ తర్వాత స్లైడ్లో ఆయన ఏం చేశాడంటే, ఆ పిల్లతో కోపడుతున్నాడు. అక్కడ అమ్మాయి పాట పాడుతుంది. ఆయన పైనుంచి, గోడ పైనుంచి వచ్చి, అమ్మాయి నువ్వు ఎందుకు పాట పాడుతున్నావు, వాళ్ళదు నువ్వు చాలా చెడ్డగా పాడుతున్నావు, ఏమిటి, మారు మనసు పొందితేనే, రక్షణ పొందుతూనే పరలోకానికి వెళ్తారా, లేదా రక్షణ లేకుంటే పరలోకం లేదా, నువ్వు తప్పు పాడుతున్నావు, నువ్వు చెడ్డగా పాడుతున్నావు అని చెప్పి ఆయన ఆ బ్రెజిలియన్ యవనస్తులు ఉన్నప్పుడు ఆ పిల్లతో అంటున్నాడు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆమెకు ఏమీ తెలియదు కానీ ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి పాటలు నువ్వు పాడవద్దు, కాబట్టి రక్షణకి పరలోకానికి సంబంధం లేదని ఎవరు చెప్తున్నారు? ఒక పాస్టర్ కోర్సు తీసుకుంటున్న ఆయనే చెప్తున్నాడు. చాలామంది హైదరాబాద్లో అక్కడెక్కడ డినామినేషన్ వాళ్ళు బీడీ కోర్సులు, ఈ కోర్సులు చేస్తూ ఉంటారు. చాలామందికి రక్షణ లేదు కానీ వాళ్ళు జాయిన్ అవుతుంటారు. ఆ కేటగిరీ ఆయన. అయితే ఇప్పుడు ఆ పిల్ల చెప్పింది ధైర్యంగా, కన్నీళ్లతో ఏడ్చుకుని చెప్పింది, మా అమ్మ ఈ పాట చక్కగా పడుతుంది, మా అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆయన మరి విమోచించాడు. బైబిల్లో ఉంది, యేసుక్రీస్తు రక్తం వల్ల మనం విమోచించబడ్డాం. ఆ ఎఫెసీ 1:7 ఉంటుంది, ఆ ప్రియుని వలన, ఆయన రక్తం ద్వారా మనకు విమోచనము, మన పాపములకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అని ఆ పిల్ల, ఈ చిన్న పాప ఆయనకు చెప్తుంది. మా అమ్మ పాడుతుంది, ఆమె పాట నిజం, ఆమె యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించింది. మీలో ఎంతమంది యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించారు? మరి మంది, చాలామంది మారు మనసు పొందారే, చేతులు దించండి. కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. యేసు ప్రభు రక్తం లేకుండా, ఆయన మరణం లేకుండా, ఆయన త్యాగం లేకుండా మనం ఎవ్వరం కూడా పరలోకానికి వెళ్ళం. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాల్సిందే. ఆ చిన్న పిల్ల మారు మనసు పొందింది, తల్లి మారు మనసు పొందింది, తల్లి ద్వారా ఈ బిడ్డ మారు మనసు పొందింది, తల్లి పాటలన్నీ బిడ్డ నేర్చుకుంది. ఈ అమ్మాయి చక్కగా పాటల ద్వారా పాడుతూ ఉంది. ఆ అమ్మాయికి మంచిగా చక్కగా పాడే మరి స్వరం దేవుడు ఇచ్చాడు. కాబట్టి పాడుతుంటే ఈ యవనస్తుడు కోపడుతున్నాడు. ఈమె చెప్పింది, ఈ పాప చెప్పింది, కావాలంటే అయ్యా నువ్వు నా మీద కోపడుతున్నావు,
కోపడాల్సిన పని లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకో, నేను చెప్పేది నిజమా కాదా చూసుకో అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. ఈ అమ్మాయి రోజు పాడుతుండేది. మొదటి రోజు విన్నాడు, రెండవ రోజు విన్నాడు, మూడవ రోజు కూడా విన్నాడు. నేను పరలోకం వెళ్తాను, నా ప్రభు నా కోసం స్థలం సిద్ధపరిచాడు, ఆయన నా కోసం వేచి ఉన్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ప్రభు దగ్గరికి వెళ్తాను, శాశ్వత కాలం యుగయుగాలు నా ప్రభుతో ఉంటానని చెప్పి ఈ రీతిగా పాట ద్వారా పాడుతూ ఆనందిస్తుంది. నిజంగా పాటల్లో ఎంత ఆనందం ఉంటుంది. పాటల ద్వారా మరి మీరు పాటలు చక్కగా వినాలి, చక్కగా పాడాలి, పాటలు నేర్చుకోవాలి. కొన్నిసార్లు మాటల కంటే ఎక్కువగా పాటలు మన మీద ప్రభావంతం చూపిస్తాయి. అయితే ఈయనకు తెలియకుండానే ఆ పాట రోజు రోజు విని 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 ఆయన కూడా ఆ పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి పాడిన పాట పాడటం మొదలు పెట్టుకున్నాడు. నేను ఇంగ్లీష్లో ఆమె ఏం పాడిందో అది మీకు చెప్తాను. ఐ హ్యావ్ ఏ సాంగ్ ఐ లవ్ టు సింగ్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఆఫ్ మై రిడీమర్ సేవియర్ కింగ్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ రిడీమ్డ్. ఇట్లా పాట ద్వారా ఇలాంటి మాటలు పాట ద్వారా పడుతుంది. ఇంకా ఆమె ఏమని పడుతుందంటే ఐ హ్యావ్ ఏ హోమ్ ప్రిపేర్డ్ ఫర్ మీ సిన్స్ ఐ హ్యావ్ బీన్ రిడీమ్డ్ వేర్ ఐ షల్ డ్వెల్ ఎటర్నల్లీ సిన్స్ ఐ హ్యావ్ బీన్ రిడీమ్డ్. చూసారా, నా కొరకు నా ప్రభు స్థలం సిద్ధపరుస్తున్నాడు, నేను శాశ్వత కాలం నిత్యత్వమైన కాలం నా ప్రభుతో ఉంటానని ఎంతో సంతోషంగా హ్యాపీగా పాటలు పాడుతుంది. అయితే ఈయన ముందు ఈ బ్రెజిలియన్ అనే యవనస్తుడు ఆ పాప మీద కోపడ్డాడు. కానీ తర్వాత అమ్మాయి రోజు పాడుతూ ఉన్నాడు, రోజు వింటూ ఉన్నాడు, రోజు పాడుతుంది, వింటూ ఉన్నాడు. ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా ఆ పాట ఆయన హృదయాన్ని మార్చింది. యేసు ప్రభు వారు నా కొరకు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఏం పని చేస్తున్నాడు ఆయన? 2 పనులు చేస్తున్నాడు. యేసు ప్రభు వారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఉండి 2 పనులు విశ్వాసుల కొరకు చేస్తున్నాడు. ఒకటి, మన కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హెబ్రీ 7:25లో, రోమా 8:34లో ఉంది, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. అది మొదటి పని. రెండవది, యోహాను సువార్త 14:4-5 వచనాల్లో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు విశ్వాసులైన వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి హెవెన్ ఈజ్ ఏ రియల్ ప్లేస్. పరలోకం అనేది కట్టుకథ కాదు, కల్పనా కథ కాదు, అది వాస్తవమైనది. అది ఇట్ ఈస్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్, అది సిద్ధపరచబడిన స్థలం. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఇక్కడ చిన్నపిల్లలు మీరందరూ కూడా మారు మనసు పొంది చిన్న వయసులో దేవునికి మీ హృదయాలు ఇచ్చి యేసు రక్తంలో కడగబడితే దేవుడు మీకోసం కూడా ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఇంగ్లీష్లో మ్యాన్సన్స్ అనే ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద భవనాలు. అది మనలాగా ఇలాంటి భవనాలు కాకపోవచ్చు, కానీ సుందరమైన భవనాలు నా కోసం యేసు సిద్ధపరిచాడు. ఈ పాట ద్వారా ఆయన హృదయం మారిపోయింది. మీరు ఉంటున్నారా? మీరు కూడా పాటలు శ్రద్ధగా, పాటల ద్వారా జీవితాలు మారిపోతాయి. ఆయన చెప్తున్నాడు. మనం ముందు స్లైడ్లో చూసాం కదా, 32వ స్లైడ్లో చూడండి, మళ్ళీ ఒకసారి బ్యాక్ రానా, 32. ఇప్పుడు ఆయన యవన కాలంలో ఆయన ఎట్లా రక్షించబడ్డాడో ఆ స్టోరీ చెప్తున్నాడు. నేను యవన కాలం ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలామంది పాటల ద్వారా మారు మనసు పొందుతారు. నా జీవిత అనుభవం ఏంటంటే నేను కూడా పాట ద్వారా మారిపోయాను. పాట విన్నాను, ఆ పాట నా హృదయంలో కార్యం చేసిందని చెప్పుకుంటున్నాడు. చెప్పి తన స్టోరీ, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఆ అమ్మాయి చెప్పిన తర్వాత 35కి రానాను ఇప్పుడు 35. ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ అమ్మాయి చెప్పింది నిజమా కాదా అని చెప్పి బైబిల్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ట్రైనింగ్కి వెళ్తున్నాడు, క్లాసులు వింటున్నాడు, ఏమో పాస్టర్ అనుకుంటున్నాడు. కానీ ఆ పాట ద్వారా హృదయంలో కార్యం జరిగింది. ఇది నిజమా కాదా? యేసు ప్రభు వారు రక్తం కార్చాడా, ప్రాణం పెట్టాడా? ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణార్పణం ద్వారా మనకు రక్షణ వస్తుందా అని చెప్పి బైబిల్ తీసి మొదలుపెట్టాడు. ఆయన 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. ఎవరన్నా 1 పేతురు 2వ అధ్యాయం 24 చదువుతున్నాడు. అది ఎవరికైనా దొరికితే చూడండి. పిల్లలు వినండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని. చూడండి, ఆయన తానే మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. అంటే పాపం చేసింది మనము, మన స్థానంలో. దీని ఏమంటారంటే సబ్స్టిట్యూషనరీ డెత్ అంటారు. పాపం చేసింది మనం. మన పాపాలన్నీ కూడా, పిల్లలు వినండి, మీరు చేసిన పాపాలు, చిన్న చిన్న పాపాలు, అబద్ధాలు కావచ్చు, చిన్న చిన్న పెన్నులు దొంగతనాలు కావచ్చు, మనమందరం చేసిన పాపాలు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు కలవరు సిలువలో మోసుకున్నాడు. మన పాపాలైనా ఆయన మీద మోపబడ్డాయి. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ రోజున మనకు విమోచన ఉంది. ఎలా మనకు విమోచన వచ్చింది, ఎలాగూ మనకు రక్షణ వచ్చిందంటే మన పాపాల కొరకు యేసు ప్రభువారు వెల చెల్లించాడు. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, టీచర్లు కానీ, వీరెవరైనా సరే మీ అందరి పాపాలు యేసు ప్రభువారు మోసుకున్నాడు. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. లిటరల్గా మన పాపాలు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు మోసుకున్నాడు. అంత మాత్రం కాదు, బైబిల్ ఏం చెప్తుంటే యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మునుపు మనం అపవాది పిల్లలం, మునుపు మనం అవిధేయులైన వారం. అర్థమైందండి? మునుపు మనం దేవుని ఉగ్రత మన మీద ఉంది. కాబట్టి అలాంటి మనకు రక్షణ లేదు. మనమందరం నరకానికి వెళ్ళే వాళ్ళం, మనం పాపులం. అలాంటి స్థితిలో యేసు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. అయితే యేసు ప్రభు చనిపోయింది నిజమే, ఆయన రక్తం కాచింది నిజమే, ఆయన మన కొరకు సమాధి చేయించి తిరిగి లేచింది నిజమే. కానీ ఆయన అది చేసినంత మాత్రం మనకు రక్షణ రాదు. దాన్ని మనం ఏం చేయాలంటే యేసు ప్రభు చేసిన శిలువ త్యాగాన్ని, వింటున్నారా పిల్లలు, మనం దాన్ని పర్సనల్గా యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించకపోతే, యేసు ప్రభునందు ఉంచకపోతే మనకు రక్షణ రాదు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. యేసు ప్రభు ఏదైతే చేశాడో, ఏ కార్యమైతే శిలువలో జరిగించాడో దాన్ని నువ్వు నమ్మాలి. బైబిల్లో ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ఆయన అంతా చేశాడు. ఇప్పుడు ఈ రోజు రక్షణ కోసం పిల్లలు వినండి, మీరు చేయాల్సింది ఏమీ లేదు. లేదా ఇక్కడ కూర్చున్న పెద్దలు, రక్షణ కొరకు మీరు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది అంతా ఆయన చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన కార్యము సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. యేసు ప్రభువారు మొత్తం చేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీకు నాకు రక్షణ రాదు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది, మరి అంతా ఆయన చేస్తే మనం ఏం చేయాలి? మీరు అడగవచ్చు, మనం ఏం చేయాలంటే మనం ఏం చేయొద్దు. యేసు ప్రభువారు చేసిందని అంగీకరించాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా పాపాలు ఆయన మోసుకున్నాడు, ఆయన రక్తం వలన నాకు పాపమేమో. ఇవన్నీ కూడా ఆయన ఈ బ్రెజిలియను బైబిల్ చదివి అనేక తరోగా వచనాలు చదివి, నిజమే కదా, నేనేదో అనుకున్నాను, యేసు ప్రభు, వినండి, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా, నా పాపాలకు ఆయన వెల చెల్లించాడా, నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడా అని చెప్పి తన జీవితాన్ని యేసు ప్రభు వారికి అంగీకరించాడు. ఆయన అన్నాడు, ఇంకా నేను కూడా చనిపోయిన తర్వాత శాశ్వత కాలం, యుగయుగాలు, నిత్యత్వము ఆ పరలోకంలో నా ప్రభుతో ఉంటాను. అప్పుడు ఆయన చెప్పాడు, ఎదురుగా కూర్చున్నా, వినండి, 200 మంది చెప్పాడు, బిడ్డలారా, ఎవరి బిడ్డలు, చిన్నపిల్లలు మీరు చాలామంది ఉన్నారు. యేసు మీ కొరకు చనిపోయాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే నాతో పాటు మనమందరం యుగయుగాలు ప్రభుతో ఉంటాం. కాబట్టి బ్రెజిలియన్ జీవితం మారిపోయింది. ఆయన ఆ మాటలు చెప్తున్నప్పుడు 200 మంది హృదయాలు కదిలించబడ్డాయి. ఆ రాత్రి ఎంతో మంది యేసు ప్రభు వారికి తమ జీవితాన్ని సమర్పించుకున్నారు. అర్థమైందా? కాబట్టి పాట ద్వారా, మాట ద్వారా దేవుడు ఎట్లయినా మాట్లాడతాడు. పాటల ద్వారా మాట్లాడతాడు, మాటల ద్వారా, వాక్యం ద్వారా, సందేశం ద్వారా మాట్లాడతాడు. తర్వాత ప్రార్థన ద్వారా, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థనల ద్వారా. నేను ఒకసారి ఒక దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ వాక్యం ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్, వినండి, ఆ వాక్యం చెప్పింది నేనే. నేను వాక్యం చెప్పినప్పుడు నాకు పెద్దగా ఏమీ అవ్వలేదు. కానీ నేను చెప్పిన వాక్యాన్ని బట్టి ఒక సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. చూసారా, కొన్నిసార్లు దేవుడు ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు ఆరాధన అవతల వాళ్ళు చేస్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు పాటల ద్వారా మాట్లాడతాడు. ఈయన జీవితం పాటల ద్వారా మారిపోయింది. యుగయుగాలు నిత్యత్వం ఆయన ప్రభుతో ఉంటాడు.
కనుక దేవుని బిడ్డలంగా చిన్నపిల్లలు మీరు కూడా చక్కగా పాటలు వినండి, పాటలు నేర్చుకోండి. పాటలు శ్రావ్యంగా అక్కవాళ్ళు ఆంటీ వాళ్ళు పాడుతున్నది శ్రద్ధగా వినండి. దాని ద్వారా మీ హృదయంలో కార్యం జరుగుతుంది. యేసు ప్రభువు వారు మీకోసం ఏమి చేశాడో అది మీరు అంగీకరించండి. ఆయన రక్తం మీకోసం కార్చాడు, ఆయన గొప్ప వెల చెల్లించాడు, మీ పక్షాన గొప్ప వెల చెల్లించబడింది. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, ఆయన పిల్లలు అవుతారు. దేవుడి స్టోరీని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన వినండి. చిన్నపిల్లలు కదా, ప్రార్థన అందరూ మోకరించిన ప్రార్థన అంటే 1 1 2 3 రైట్. ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కథ ఎలా ఉంది పిల్లలు? బాగుందా? కథ ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. మరి మీరు కూడా అతని వల్లే యేసు ప్రభుని అంగీకరిస్తారా? మరి ఎంతమంది అంగీకరిస్తారు యేసు ప్రభుని? చేతులెత్తండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా.